తాజాగా విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంతాలను విస్మరించి పట్టణాల కేంద్రంగానే వాళ్ళ దృక్పథం ఉంటుంది అని. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దార్శనికత లేకుండా కేవలం సంక్షేమం మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రత్యామ్నాయం కావాలి, అది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లోని క్షేత్రస్థాయి వరకు చేరాలి, అటు సంక్షేమం ఇటు డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, కాబట్టి మూడో ప్రత్యామ్నాయం కావాలి అని ఒక ట్వీట్ చేశారు. సరే, విజయసాయి రెడ్డి గారు చేసిన మూడో ప్రత్యామ్నాయం ఎవరు ఆయన దృష్టిలో అనే కథ కాసేపు పక్కన పెడితే, ప్రస్తుత పరిస్థితులను కనుక గమనిస్తే 2029 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ వైసీపీనే కాకుండా ఏదో ఒక మూడో కూటమి కూడా బలంగానే, అంటే బలంగా ఇన్ ద సెన్స్ కొన్ని వర్గాలను ఇంపాక్ట్ చూపించే విధంగానే మూడో ప్రత్యామ్నాయం కూడా రాబోతుందా అనే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని డాట్స్ని కనుక మనం కలుపుకుంటూ పోతే మీరు గమనించండి, ఒకవైపు పివి సునీల్ కుమార్ గారు ప్రస్తుతం ఐపీఎస్గా ఉన్న, ఆయన టైం అయిపోతుంది, సస్పెన్షను పదవీరం అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ లేదు ఆయన. సో ఖాళీగా ఉండరు. ఆయన తెర మీదకి ఏం తీసుకొని వస్తున్నారు? దళితులు, కాపులు, వీళ్ళిద్దరు ఐక్యం, వీళ్ళకి రాజ్యాధికారం అనే ఆప్షన్ తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆయన కొన్ని సంఘాలు మద్దతుగా ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీలోనే కొన్ని దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ ఎటు సీట్ రాదు టీడీపీ నుండి, అలాగని వాళ్ళు ఖాళీగా ఉండరు. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారిని తీసుకోండి, టీడీపీ మీద ఆయన తీవ్ర వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు, టీడీపీ కూడా ఆయన మీద వ్యతిరేకంగానే కనిపిస్తుంది. ఆయనకి ఎటు నెక్స్ట్ సీట్ వచ్చే పరిస్థితి ఉండదు, అలాగనే ఆయన ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అండ్ వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా గారు, సో నెక్స్ట్ ఆడపా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్న, వచ్చే ఎన్నికల నాటికి ఆమె రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. వైసీపీలోకి వెళ్తారా ఆప్షన్ కాకుండా మిగతా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? టీడీపీలోకి వెళ్ళరు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి తెలియదు. ఈ డాట్స్ని అలా పెట్టుకోయానండి పోల్లో. విజయసాయి రెడ్డి గారు ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే ఒక కొత్త పార్టీ పెట్టేటట్లున్నారు. సో ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం అని అది ఏ రూపంలో రావచ్చు? బీజేపీ, జనసేన, మిగతా వీళ్ళు ఏమైనా చిన్న చితక పార్టీలతో ఇంకెవరైనా పార్టీలు పెడితే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏమైనా మూడో ప్రత్యామ్నాయంగా రావచ్చా? ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, మరోవైపు జనసేన, బీజేపీ, మిగిలిన ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పిన చుక్కలన్నింటినీ కలుపుకొని ఒక కూటమిగా ఏమైనా బరిలో దిగచ్చా? మీరు నో అని కొట్టిపడేయకండి, అలాగని ఎస్ అని నేనేమి జడ్జిమెంట్ ఇస్తలేను, ఆప్షన్ గురించి చెబుతూ ఉన్నాను. లేదు, టీడీపీ జనసేన కలిసే ఉంటే నెక్స్ట్ బీజేపీ ఇంకేమైనా కనుక వాళ్ళ 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 బలం నామమాత్రమే అయినా కూడా ఇంకా మిగిలిన చిన్న చితకి ఎవరైనా నెక్స్ట్ రాబోతున్నటువంటి రాజకీయ పార్టీలను కలుపుకొని ఏమైనా కనుక మూడో ప్రత్యామ్నాయంగా రావచ్చా? లేదు అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పట్లాగే అలాగే కలిసి ఉంటే విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీ పెట్టి, పివి సునీల్ కుమార్ గారు, వంగవీటి రంగా గారి కుమార్తె గారు, వీళ్ళందరూ కాపు దళిత కాంబినేషన్లో ఒక పార్టీ పెట్టి వీళ్ళందరూ కనుక ఏమన్నా కనుక ఒక కూటమిగా కలిపి పోటీ చేసే అవకాశం ఉందా? దేన్ని కొట్టిపడేయలేం. బట్ ఒకటైతే ఫ్యాక్టు, వైసీపీని లేకంటే టీడీపీని కాదని వాళ్ళకి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, బట్ ఎవరి మీదనో బలమైన ఇంపాక్ట్ అయితే, ఎవరికో ఒక బలమైన దెబ్బ అయితే వాళ్ళు వేయబోతూ ఉన్నారు. కొన్ని వర్గాల ఓట్లను కొన్ని పార్టీలకు దూరం చేసే ఎత్తుగడ అయితే కనిపిస్తూ ఉంది. బహుశా ఇంపాక్ట్ కూడా కనిపించవచ్చేమో. ఏముంది, ఏదైనా 1-2% ఓట్లను అటు ఇటు చేయగలిగితే చాలు కదా ఎవరైనా. సో ఏదో రాజకీయం నడుస్తూ ఉంది, కొన్ని చుక్కలు కలపాలి అంటే మరింత క్లారిటీ రావాలి. బట్ ఆంధ్రప్రదేశ్లో 2029కి ఒక కొత్త కూటమి అయితే పోటీ చేయబోతోంది. ఆ కూటమి ఇంపాక్ట్ ఏంటి, ఆ కూటమిని ఎవరు లీడ్ చేస్తారు అన్నదానికి రాబోయే రోజుల్లో సమాధానం దొరకాలి. బట్ మీరైతే రాసి పెట్టుకోండి, ఒక కొత్త కూటమి అయితే రాబోతూ ఉంది. ఎవరినో ఆ కూటమి కాసింత గట్టిగానే దెబ్బతీయబోతోంది. చూద్దాం.